ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 7th సర్గను 33 శ్లోకం నుంచి. రాముడిని ఎప్పుడైతే మారీచుడు ఆశ్రమానికి చాలా దూరంగా తీసుకెళ్ళిపోతాడు. రాముడు బాణానికి బలైపోతూ చివరిగా ఆర్తిగా రాముడు యొక్క స్వరంతోనే హే లక్ష్మణ నన్ను రక్షించు అన్నట్టుగా విలపిస్తాడు. అవి ఎన్ని సీతాదేవి వెంటనే వెళ్ళి రాముడిని రక్షించమని వేడుకుంటుంది. కానీ లక్ష్మణుడు తల్లి రాముడు ముల్లోకాల్ని కూడా సంపూర్ణంగా నశింప చేయగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడు. ఇలా ఎప్పుడూ రాముడు అలా విలపించడు అని చెప్తే, నువ్వు దుర్బుద్ధితోనే అట్లా చేస్తున్నావు, ఆయన సహాయానికి వెళ్ళట్లేదు. భరతుడు పంపగా వచ్చేమో రాముడు చావును నువ్వు కోరుకుంటున్నావేమో అనింది. మాం నేతుమాగతోసి త్వం రామనాస ఉపస్థితే న ప్రాప్ససే త్వం మా మధ్య పశ్య ప్రాణాస్త్యజామ్యహం. అంటే ఇలా భరతుడు పంపగా వచ్చి రాముడు ప్రాణాలు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నావు, లేకపోతే రాముడు మరణిస్తే నా మీద ఏమన్నా నువ్వు ఆ కోరికతో ఉన్నావేమో, నన్ను నువ్వు మాత్రం పొందలేవు, నేను నా ప్రాణాల్ని వదిలేస్తాను కానీ నీ ఆ కోరిక నెరవేరదు అంది. నా జానాతి దృశం రామస్వం భార్యా హరణోద్యతం రామధన్యం నా స్పృశామి త్వాం వా భరతమేవ వా. తన భార్యను అపహరించుటకు ఉద్యమించగా నిన్ను రాముడెవడు, రాముణ్ణి తప్ప అన్యుణ్ణి నిన్ను గాని భరతుణ్ణి గాని నేను భావనే రానివ్వను, ఇంకా స్పృశించను, తాకనైనా తాకను. ఇలా వేరొకళ్ళ భార్య కంటే ఇక్కడ రాముని రక్షించకుండా ఇక్కడే ఉంటున్నావంటే ఇంకో ఏదో ఉద్దేశం ఉన్న కారణంగానే ఇలా జరుగుతుంది అన్నట్టుగా. ఇత్యుక్తా వద్యమానా సా స్వబాహుభ్యాం రూరోదః త్రచ్చుత్వా లక్ష్మణः కర్ణో పిధాయాతీవ దుఃఖితः మామివేవం భాషసే చండిదిక్త్వాం నాశముప్యేష్యసి ఇత్యుక్తా వనదేవిభ్యః సమర్ప్య జనకాత్మజాం. ఇలా పలికి తను రెండు చేతులతో గుండెలు బాదుకుంటూ సీత విలపిస్తూనే ఉంది. ఆ మాటలు విని లక్ష్మణుడు ఇంకా దుఃఖానికంటే వినరాని మాటలు తల్లి నోటి నుంచి విన్నాడు. అందుకని అయ్యో ఇదేమి నా గురించి ఇట్లా పలుకుతున్నావమ్మా, ఇంత నీచాతి నీచంగా నేనెలా ఆలోచిస్తాను, ఓ చండి నన్ను ఇట్లా నువ్వు ఎలా అనగలిగావు తల్లి. అంటే ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పౌరుషంగా మాట్లాడుకోవటానికి వీళ్ళు సకల సుగుణాలు కలిగి ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడ ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ సీతను అగ్నిలో ప్రవేశించమని ఒక ఛాయా సీతని అక్కడ ఏర్పరిచారు. ఆ ఛాయా సీత ఇలా పౌరుషంగా మాట్లాడటము, ఆ మాటలు విని నేను వినకూడని మాటలు నువ్వు ఇట్లా నా పట్ల పలుకుతున్నావు అని, ఓ చండి నన్ను ఎలా ఇలా అంటున్నావు నువ్వు. వెంటనే ఆ జానకి రక్షణ బాధ్యతను అక్కడ వనదేవతలకి అప్పగించేసి రాముడి కోసం వెళ్ళిపోతాడు ఆ లక్ష్మణుడు. యయో దుఃఖాతి సంవిఘ్నో రామమేవ శనేహ తతో అంతరం సమాలోక్య రావణో భిక్షువేషదృక్. దుఃఖ భారంతో ఇలా దిగులు చెందిన వాడే అడుగులు తడబడుతూ మెల్లమెల్లగా వెతుక్కుంటూ రాముడి దగ్గరికి వెళుతున్నాడు. అవకాశాన్ని పరికించి చూస్తున్న రావణాసుడు భిక్షుకుడి వేషంలో ధరించి మళ్ళీ ఆ సీతకి చెంతకి చేరుతాడు. సీతా సమీపమగమత్ స్ఫురద్దండక మండలు సీతా తామవలోక్యాశు నత్వా సంపూజ్య భక్తితః. ఇలా రాముడి దగ్గరికి ఏమో లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత భిక్షుడి వేషంలో వచ్చిన ఆ రావణాసుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆ భిక్షుడి వేషంలో ఎలా వచ్చాడంటే కమండలం ఇవన్నీ ధరించి సీతాదేవి దగ్గరికి వచ్చి సీత అతన్ని చూసి వెంటనే నమస్కరించి భక్తితో పూజించింది. కందమూల ఫలాదీని దత్వా స్వాగతమబ్రవీత్ మున్యే భుక్ష్వా ఫలాదీని విశ్రమస్వ యథా సుఖం. కందమూల ఫలాలు అక్కడ ఉన్నవే అతిథి మర్యాదలన్నీ చేసి స్వాగతం పలికి, ఓ మునీశ్వర ఫలాదులు భుజించండి, ఇక్కడ సుఖంగా విశ్రమించండి అని చూపించింది ఒక ప్రదేశాన్ని. ఇదానీమేవా భర్త మే యాగమిష్యతి తే ప్రియం కరిష్యతి విశేషేణ తిష్టత్వం యది రోచతే. ఇప్పుడే నా భర్త ఇక్కడికి రాలేడు, ఆయన వేరే దగ్గరికి వెళ్ళాడు, అందుకని ఆయన విశేషంగా సత్కారము చెయ్యగలడు, నేను ఇంకా స్వల్పంగానే చేస్తున్నాను, మీకు ఇక్కడ ఇచ్చ కలిగేంత వరకు మీరు
అంటే మీకు ఎంతసేపు కూర్చోవాలనిపిస్తే అంతసేపు ఇక్కడ కూర్చోండి అని పలికింది సీత. భిక్షుర్ ఉవాచ का त्वां कमलपत्राक्षी को वा भर्ता तवानघि किमर्थमत्र ते वासो वने राक्षससेविते ब्रूहि भद्रे ततः सर्वं స్వావృత్తాంతం నివేదయే. ఆ భిక్షు రూపంలో ఉన్న రావణాసుడు సీతతో ఇలా అడుగుతున్నాడు. ఓ కమలపత్రాక్షి నీవెవరు? అయితే నీ భర్త ఎవరు? ఈ రాక్షసులు సేవించబడుతున్న ఈ వనంలో నువ్వెందుకున్నావిక్కడ? అందుకే కళ్యాణి, నీ వృత్తాంతంతా కూడా నాకు చెప్పు. నేను వినాలనుకుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సీతో ఉవాచ అయోధ్యాధిపతిः శ్రీమాన్ రాజా దశరథో మహాన్ తస్య జ్యేష్ఠः సుతో రామः సర్వలక్షణలక్షితः. సీత మళ్ళీ రావణాసుడితో ఆ భిక్షు రూపంలో ఉన్న అతనితో ఇలా చెప్పింది. సంపత్కరుడు, మహాత్ముడు, దశరథ మహారాజు అయోధ్యాధిపతి, సర్వ శుభ లక్షణాలు లక్షితుడు అయిన రాముడు ఆయన జ్యేష్ఠ పెద్ద కొడుకు. తస్యాహం ధర్మతః పత్ని సీతా జనకనందిని తస్య భ్రాత కనీయాంశ్చ లక్ష్మణో భ్రాతృవత్సనః. నా తండ్రి జనకుడు, నేను జనకుడు ఒక్క కుమార్తెను సీతను, నేను శ్రీరాముడు ఒక్క పత్నిని. అలాగే అన్న మీదున్న ప్రేమ కలిగిన లక్ష్మణుడు కూడా ఇక్కడికి వచ్చాడు. ఆయన రాముడికి ఒక చిన్న తమ్ముడు అని చెప్పింది. పితురాజ్ఞాం పురస్కృత్య దండకే వస్తుమాగతః చతుర్దశ సమాస్త్వం తు జ్ఞాతుమిచ్చామి మే వద. రాముడు తండ్రికి మాట ప్రకారం దాన్ని అనుగుణంగా 14 సంవత్సరాలు ఈ దండకారణ్యంలో ఉండటానికి వచ్చాడు. నీ గురించి వినడాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మీరెవరో నాకు చెప్పండి అని అడిగింది సీత. భిక్షుర్ ఉవాచ పౌలస్య తనయూహం తు రావణో రాక్షసాధీపః త్వత్కామ పరితప్తోహం త్వాం నీతుం పురమాగతః. భిక్షు రూపంలో ఉన్న రావణాసుడు సీత అడిగిన దానికి ఇలా చెప్తున్నాడు. పులస్త్య తనయుడు విశ్రవసుని, ఆయన తనయుణ్ణి నేను. అంటే పులస్త్య వంశానికి చెందిన ఆయన మా తాతగారు. నేను రాక్షసులకి రాజును. నిన్ను పొందాలన్న కోరికతోనే నేను తపించిపోతూ ఉన్నాను. నిన్ను నా నగరానికి తీసుకువెళ్ళటానికే నేను వచ్చాను అని చెప్పాడు. మునివేషేణ రామేణ కిం కరిష్యసి మాం భజ భుక్ష్యా భోగాన్మయా సార్ధం త్యజ దుఃఖం వనోద్భవం. మునివేషాన్ని దాల్చిన శ్రీరాముడితో నీవేమి చేస్తున్నావు? నన్ను ప్రేమించు, సకల భోగాలు నా దగ్గర ఉన్నాయి. నాతో కలిసి ఆ భోగాలను హాయిగా అనుభవించచ్చు. ఈ వనవాస దుఃఖాలు కూడా నీకు తొలగిపోతాయి. ఇవి వదిలిపెట్టేసే రాముణ్ణి అన్నాడు. శ్రుత్వా తద్వచనం సీతా భీతా కించిదువాచ తం యద్దేవం భాషసే మాం త్వం నాశమేష్యసి రాఘవాత్. ఆ మాటలు విని కాస్త భయానికి లోబడినట్టు అవుతూనే సీత మళ్ళీ తనతో ఇలా అంది. నీవు నాతో ఇలా మాట్లాడితే రాముడి వల్ల నీకు నాశనము కలుగుతుంది. ఆగమిష్యతి రామోపి క్షణం తిష్టా సహానుజః మాం కుదర్శయితుం శక్తో హరేర్భార్యాం శశోయత. లక్ష్మణుడి సహితుడైన రాముడు ఇప్పుడే ఇక్కడికి వస్తాడు. వచ్చేంత వరకు వేచి ఉండు. సింహం యొక్క భార్యను కుందేలు భయపెట్టగలదా అంది. రామబాణేర్విభిన్నస్త్వం పతిష్యసి మహీతలే ఇతి సీతా వచః శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః. నీవు రామ బాణములతో చిన్నాభిన్నమై భూమి మీద పడిపోగలవు అని సీత చెప్పిన ఈ మాటలు విన్న రావణాసుడు మళ్ళీ క్రోధానికి లోబడిపోయాడు. స్వరూపం దర్శయామాస మహాపర్వత సన్నిభం దశాస్యం వింశతిభుజం కాలమేఘా సమద్యుతిం. మహాపర్వత సంకాసము, 10 ముఖాలు, 20 చేతులు, అలాగే కాలమేఘంలాగా ఉన్న ఆ రూపము ఒక్కసారిగా తన స్వరూపాన్ని ప్రదర్శించాడు. కోపానికి లోబడిపోయేసరికి ఆ శరీరము చూపించాడు సీతకి. తదృష్ట్వా వనదేవ్యశ్చ భూతాని చ వితత్రసుః తతో విధార్య ధరణిం నకేర్యుద్ధృత్య బాహుభిః. ఆ భయంకరమైన స్వరూపాన్ని చూసి సకల భూతములు, వనదేవతలు భయంకి లోబడిపోయారు. అంతటా రావణాసుడు
సీత పాదముల కింద ఉన్న భూమిని కూడా గోళ్లతో చీల్చేశాడు. తోలయిత్వా రథే క్షిప్త్వా యయో క్షిప్రం విహాయ స హే రామ హే లక్ష్మణేతి రుదంతి జనకాత్మజ. ఇలా ఎప్పుడైతే సీత పాదాల చెంత ఉన్న భూమిని కూడా పెకిలించేసి ఆకాశ మార్గంలో సీతను తీసుకెళ్ళిపోతుంటే సీత హే రామ హే లక్ష్మణ అంటూ అలాగా బాధను వ్యక్తపరుస్తూ ఉంది, ఆక్రోషిస్తూ ఉన్నది జానకి. భయోద్విగ్నమనాదీనా పశ్యంతి భువమేవ సా శ్రుత్వా తత్క్రందితం దీనం సీతాయాః పక్షిసత్తమః. భయంతో ఉన్న సీత అప్పుడు దీనంగా రోదిస్తూ ఉంటే అలా చూస్తూ చూస్తూ ఆ రోదనతో ఆమె దీనాతి దీనంగా ఆక్రందలు అక్కడే ఉన్న పక్షిశ్రేష్ఠుడైన జటాయువు విన్నాడు. జటాయురుదితః శీఘ్రం నగాగ్రా తీక్షతుండకః తిష్ట తిష్టేతి తం ప్రాహ కో గచ్చతి మమాగ్రతః. ఆ జటాయువు అక్కడే ఉన్నాడు, కొండ శిఖరం మీద వేగంగా పైకెగిశాడు. రావణాసుని నిలువు నిలువు అని హెచ్చరిస్తూ ఉన్నాడు సీతని రక్షించటానికి. మూషిత్వా లోకనాథస్య భార్యాం శూన్యాధ్వనాలయాం శూనకో మంత్రపూతం త్వం పురోడాశ మివాధ్వనే. మంత్రపూతమైన యజ్ఞమును పవిత్రమైన పురోడాశమును ఎత్తుకుని పోతున్న కుక్కలాగా, అంటే రాముడు లక్ష్మణుడు లేని సమయంలో వీరుడు చేసే మని కాదిది. వాళ్ళు లేని సమయాన్ని చూసుకుని ఇలా తీసుకెళ్ళిపోవటం. అందుకే శూన్యమైన ఆశ్రమం నుంచి లోకనాథుడైన భగవంతుడు లేని ఆ భగవంతుడి యొక్క భార్యను ఇలా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు, ఇది నీకే చెల్లుతుంది, అంటే ఇట్లాంటివి నీచమైన పనులు నువ్వు మాత్రమే చెయ్యగలవు అని. ఇత్యుక్త్వా తీక్షతుండేన చూర్ణయామాస తద్రథం వాహన్ బిభేద పాదాభ్యాం చూర్ణయామాస తద్ధనుః. అపహరించి సాగిపోతున్నావు, అసలు నీవెవరివి అని పలికి వాడైన ఆ చెంచు పుటములతో రావణాసుడిని ఆ రథాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు జటాయు. తన పాదాలతో తన రెక్కలతో గట్టిగా కొట్టేసి ఆ గుర్రాల్ని చీల్చేసి ఆ ధనస్సుని ఖండించేసి ఇన్ని రకాలుగా చేసేశాడు. తతః సీతాం పరిత్యజ్య రావణః ఖడ్గమాదధి చిచ్ఛేద పక్షౌ సామర్షః పక్షిరాజస్య ధీమతః. అంతటా రావణాసుడు సీతను విడిచిపెట్టి తన ఖడ్గాన్ని చేత పట్టుకుని ఇంకా క్రోధంతో పక్షిరాజు యొక్క రెక్కలు నరికేశాడు. పపాత కించిదిచ్చిచ్చేషేణ ప్రాణేన భువి పక్షిరాజరథేనాసు సీతామాదాయ రావణః క్రోశంతి రామ రామేతి త్రాతారం నాదిగచ్చతి హే రామ హే జగన్నాథ మాం న పశ్యసి దుఃఖితాం. రెక్కలు విరిగిపోయిన పక్షిరాజు అక్కడ జటాయు కొన ఊపిరితో నేలకి వాలిపోయాడు. వెంటనే మళ్ళీ ఇంకొక రథాన్ని సృష్టించి ఆ దాని మీద సీతని వేసుకుని మళ్ళీ రావణాసుడు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. తనను కాపాడటానికి వేరే రక్షకులు ఎవరూ లేక రామ రామ అంటూ హే రామ జగన్నాథ ఇంత దుఃఖంలో ఉన్నా, నా దుఃఖం నీకు తెలియట్లేదా, నన్ను చూడవా, నన్ను రక్షించవా అని విలపిస్తుంది. రక్షస నియమానాం స్వాం భార్యాం మోచయ రాఘవ హే లక్ష్మణ మహాభాగా త్రాహి మామాపరాధిని వాక్షరేణ హతస్త్వం మే క్షంతుమర్హసి జీవన ఇత్యేవం క్రోశమానాం తాం రామాగమన శంకయ. రాక్షసునితే ఇలా తీసుకు వెళ్ళిపోతున్న నీ భార్యను నువ్వు విడిపించుకోవా ఓ భాగ్యశాలి మహానుభావ అని మళ్ళీ లక్ష్మణ, అపరాధినైన నన్ను నువ్వే రక్షించు, నా మరిదివి, నా మాటలు నా బాణములతో ఇక్కడ గాయపడి నువ్వు ఉన్నావేమో కానీ నా మాటలకి నువ్వు నన్ను క్షమించు, నేను ఇలా శిక్షింపబడటానికి అర్హురాన్ని కాదు నేను, ఆయన్ని నువ్వు తండ్రి అనుకుంటే నన్ను తల్లి అనుకో అని నన్ను నువ్వే రక్షించు అని మళ్ళీ విలపిస్తుంది సీత. జగామ వాయువేగేన సీతామాదాయ సత్వరః విహాయ సా నీయమాన సీత పశ్యదధోముఖి. రావణుడు సీతను తీసుకెళ్లి వెడివిడిగా అంతా వేగంగా వెళ్ళిపోతున్న మళ్ళీ రాముడు రాకుండానే వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ సీతాదేవి కిందకు చూసింది. కొండల్లో నెలకొన్న 5 వానరులు అక్కడ కూర్చుని ఉండటం తను గమనించింది.
पर्वताग्रे स्थितान् पञ्च वानरान् वारिजानन उत्तरेयार्धखण्डेन विमुच्य भरणाधिकम्. ఆ కొండ మీద వెళ్ళిపోతుంటే 5గురు వానరులు చూసింది. అక్కడ చక్కగా కమలలో చని అయిన సీత చూసి తన ఆభరణాలన్నిటినీ ఒక్కసారి తీసింది. వెంటనే తన కొంగునే చింపి మూట కట్టి ఆ ఆభరణాలన్నీ కూడా కిందకేసేసింది. భద్రా చిక్షేప రామాయ కథయత్వీతి పర్వతే తతః సముద్రముల్లంఘ్య లంకాం గత్వా స రావణః. ఆ మూటగట్టి కొంగు ఆవిడ రామచంద్రుడికి నా సమాచారాన్ని తెలియజేయండి అన్న అభిప్రాయంతో కింద ఆ కనిపించే కొండ మీద వాళ్ళున్న దగ్గరగా పాడేసింది. ఆ మూటను విసిరేసింది. స్వాంతఃపురే రహస్యేతామశోక విపీనే క్షిపత్ రాక్షసీభిః పరివృత్తం మాతృబుద్ధ్యాన్వ పాలయత్. తర్వాత అక్కడ విసిరేసి తర్వాత రావణుడు సముద్రము దాటి లంకకైతే చేరిపోయాడు. ఇది మాత్రం తను గమనించలేదు. ఆ సీత తన అంతఃపుర ప్రాంగణానికి ఏకాంతంలో అశోకవనంలో ఎవరికీ తెలియకుండా అక్కడ ఉంచాడు. రాక్షస స్త్రీలను చుట్టూగా ఆవిడికి కాపలాగా తెచ్చాడు. కృషాతిదీన పరికర్మవర్జిత దుఃఖేన శుష్యద్ వదనాతి విఫల హే రామ రామేతి విలప్యమాన సీతా సీతా రాక్షస బృంద మధ్యే. ఆ అశోకవనంలో కృషించి దీనాతి దీనంగా విలపిస్తూ విలపిస్తూ సర్వవిధ అలంకారాలన్నీ కూడా పక్కకి వదిలేసి అక్కడే కూర్చుని ఉండి మట్టి కొట్టుకుపోయి అంతలాగా ఉంది. దుఃఖంలో కుమిలిపోయి రోదిస్తూ రోదిస్తూ ఉంది. చిక్కిపోయింది. ఇలా అతి దీనాతి దీనంగా ఉంటూ రామ రామ అంటూనే రామస్మరణలోనే రామ ధ్యానంలోనే ఉండిపోయింది. అయితే అక్కడ రాక్షస స్త్రీ బృందం నడుమ సీత విలపిస్తూనే ఉండిపోయింది. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 7th సర్గ సంపూర్ణం.